ప్రస్తుతం మరికొద్దిసేపట్లో కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకోబోతున్నాడు. ఎదురుగా మనం చూడొచ్చు కూడా ప్రస్తుతం మెయిన్ ఎక్కడైతే మెయిన్ రోడ్డు ఉందో అక్కడ నుండి బారికేడ్లు ఏర్పాటు చేశారు. లోపలికి కేటీఆర్ వాహనం ఒకటి మాత్రమే అనుమతించేలాగా ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు కూడా ఎదురుగా మనకు కనబడుతూ ఉంది. మరికొద్ది సేపట్లో కేటీఆర్ వాహనం ఏసీబీ కార్యాలయానికి రాబోతుంది. అరవింద్ కుమార్ నిన్న ఐఏఎస్ అధికారి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఇవాళ అతన్ని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయానికి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడి కేటీఆర్ ఇక్కడికి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరడం జరిగింది. అతను బయలుదేరే ముందు కూడా తాను ఈ కేసుకు సంబంధించిన పలు అంశాలపైన స్పందించడం జరిగింది. తాను ఏసీబీ అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా తాను సమాధానాలు చెప్తానంటూ కూడా అతను చెప్పడం జరిగింది. కాబట్టి విచారణకు మాత్రం తాను ఎక్కడ కూడా భయపడేది లేదు, సాఫీగా విచారణ సాగేలా తాను చర్యలు చేపడతానంటున్నారు. ఎదురుగా మనకు కాన్వాయ్ కనబడుతుంది, వెహికల్స్ అయితే కనబడుతున్నాయి. అక్కడ బారికేడ్ల దగ్గర వాహనము కేటీఆర్ కి సంబంధించిన వాహనం మరికొద్ది సేపట్లో లోపలికి రాబోతుంది. అక్కడ మాత్రం కేవలం కేటీఆర్ వెంట తన వాహనంలో అతని గన్మెన్లు అలాగే న్యాయవాదిని మాత్రమే ఉంచే అవకాశం ఉంది. వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. బారికేడ్ల దగ్గర మనం చూస్తున్నాం, ఎదురుగా బారికేడ్ల దగ్గర మొత్తం కూడా పోలీసులు ఆ వాహనాలను చెక్ చేస్తున్నారు. మిగతా వాహనాలను ఏది కూడా లోపలికి రానియకుండా అక్కడ ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. కేటీఆర్ వాహనం వచ్చిన తర్వాత, ఎందుకంటే గతంలో నోటీసులు ఇచ్చినప్పుడు అదే ప్రాంతంలో కేటీఆర్ తన వాహనాన్ని నిలిపివేసి దాదాపు 40 నిమిషాల పాటు అక్కడ ఉండడం జరిగింది. తన న్యాయవాదిని అనుమతిస్తేనే తాను ఏసీబీ కార్యాలయం లోపలికి వస్తానంటూ కూడా అతను చెప్తూ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా ప్రస్తుతం అయితే అధికారులు చర్యలు చేపట్టారు. అందుకు సంబంధించి మనం చూడొచ్చు కూడా ఎదురుగా కేటీఆర్ కి సంబంధించిన వాహనం ఉంది, ఆ లోపలికి అనుమతిస్తున్నారు. అందులో న్యాయవాదితో పాటు అతనికి సంబంధించిన గన్మెన్లు ఉన్నారు, వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మిగతా వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఏసీబీ కార్యాలయంలో ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేశారు విచారించడానికి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎదురుగా కేటీఆర్ కి సంబంధించిన వాహనం మనకు కనబడుతుంది. అక్కడ లోపల వాహనంలో ఉన్న మిగతా వారిని మాత్రం బయటికి దింపేశారు. న్యాయవాది అలాగే గన్మెన్లు, కేటీఆర్ మాత్రమే ఆ వాహనంలో లోపలికి వస్తున్నారు. ఎదురుగా మనం చూస్తున్నాం వాహనంలో కేటీఆర్ వచ్చే దారి అది ఎదురుగా మనకు కనబడుతుంది. బారికేడ్ల నుండి లోపలికి వస్తున్న విజువల్స్ లో మనం చూడొచ్చు కూడా ఎదురుగా కేటీఆర్ వాహనం కనబడుతుంది. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రస్తుతం కేటీఆర్ వాహనం ఏసీబీ కార్యాలయానికి చేరుకుందనే చెప్పుకోవచ్చు. లోపలికి వెళ్తారు. నేరుగా కేటీఆర్ ముందు సీట్లో లెఫ్ట్ సైడ్ లో కూర్చొని ఉన్నాడు కేటీఆర్. మనం చూడొచ్చు డ్రైవర్ కి లెఫ్ట్ సైడ్ లో వాహనంలో కూర్చొని ఉన్నారు. అతను నేరుగా లోపలికి వెళ్తారు. తన వెంట చూస్తున్నాం లోపల న్యాయవాది ఒక్కరు మాత్రమే ఆ వాహనంలో ఉన్నారు. అతను ప్రస్తుతం లోపలికి న్యాయవాదితో పాటు కేటీఆర్ లోపలికి వెళ్లారు. ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్ళాడు. మనం చూడొచ్చు అతని పైన నమోదైన సెక్షన్స్ పైన ఇవాళ కేటీఆర్ ని విచారించబోతున్నారు. దానికి సంబంధించి మనం చూడొచ్చు నిన్న అరవింద్ కుమార్ ని దాదాపు 6 గంటల పాటు కూడా విచారించడం జరిగింది. అతను ఇచ్చిన సమాధానాల ఆధారంగా ఇవాళ కేటీఆర్ ని ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా 5 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 అంశాలే కీలకంగా మారబోతున్నాయి. ఆ 5 అంశాల ఆధారంగానే ఇందులో కేటీఆర్ ని ప్రశ్నించబోతున్నారు. ఇందులో ప్రధానంగా కేటీఆర్ కి సంబంధించిన అంశం ఏంటంటే అతనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ నగదు బదిలీ సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది తానే చేపించానంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ బదిలీ ఏ విధంగా జరిగింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఎలాంటి వాళ్ళకి సమాచారం ఇచ్చారు, ఏ విధంగా కాంపిటెంట్ అథారిటీ ఆమోదం పొందకుండానే ఈ మొత్తం 46 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదును అది కూడా పౌండ్స్ రూపంలో పంపించడం జరిగింది. అతను అక్కడ దానికి సంబంధించి విచారిస్తారు. అలాగే ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండిఏకి సంబంధించి ఎలాంటి భాగస్వామి లేపని అంటే దాంట్లో ఒప్పందంలో ఎక్కడ కూడా లేదు. అటువంటప్పుడు ఏ విధంగా అతను హెచ్ఎండిఏ నుంచి నగదును బదిలీ చేశారన్న దానికి సంబంధించి ఒకటి అక్టోబర్ 30వ తేదీ 2023లో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం కంటే ముందు ఏ విధంగా నగదు బదిలీ చేశారన్న దానికి సంబంధించి విచారించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం చూసాం లోపలికి కేటీఆర్ అయితే లోపలికి వెళ్లిపోయారు. లోపలికి వెళ్లిన తర్వాత మరొక 5 నిమిషాల తర్వాత అతన్ని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. లోపల ఏసీబీ విచారించడానికి జాయింట్ డైరెక్టర్ తో పాటు మిగతా అధికారులు డీఎస్పీ, సిఐయు సిద్ధంగా ఉన్నారు. మొత్తం 4 అధికారులు అతన్ని విచారించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే
అరవింద్ కుమార్ నిన్న స్టేట్మెంట్ ఏవైతే ఇచ్చాడో, అంటే ఎందుకంటే అప్పుడు ప్రత్యేక కార్యదర్శిగా అరవింద్ కుమార్ ఉండడం జరిగింది కాబట్టి అతను నగదు బదిలీ చేయడానికి ఎవరి ఆమోదంతో బదిలీ చేశారన్న దానికి సంబంధించి ఏసీబీ అతని నుంచి వివరాలు కూడా సేకరించింది కాబట్టి వాటిని కేటీఆర్ ముందు నుంచి వివరాలు అడిగే తెలుసుకునే అవకాశం కనబడుతుంది. అలాగే ఎందుకు దాదాపు హెచ్ఎండిఏకి సంబంధించిన నగదును విదేశీ కంపెనీకి ఎందుకు తరలించాల్సి వచ్చింది, ఎందుకంటే ఎంఏయుడికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుంది ఎంఏయుడి, ఈ ఫార్ములా రేస్ నిర్వహిస్తున్న ఎఫ్ఈఓ కంపెనీ, గ్రీన్ కో కంపెనీ, ఈ 3 త్రైపాక్షిక ఒప్పందం కూర్చుకున్న తర్వాత ఎందుకు హెచ్ఎండిఏ నుండి దాదాపు 54 కోట్ల రూపాయల నగదును ఎందుకు బదిలీ చేశారు, ఎందుకంటే ఇందులో 46 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ వెళ్తే దాదాపు 8 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదును ట్యాక్స్ కింద చెల్లింపులు జరపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు ఆ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి గ్రీన్ కో కంపెనీ తప్పించుకోవాల్సి అంటే ఉపసంహరించుకుంది, ఇదంతా కూడా కేటీఆర్ ని అడిగే అవకాశం కనబడుతుంది. అతని పైన పీసీ యాక్ట్ తో పాటు బిఎన్ఎస్ లోని పలు యాక్ట్ల కింద కూడా సెక్షన్స్ నమోదు చేశారు కాబట్టి వీటినన్నిటిని కూడా అతని ముందు నుంచి విచారించే అవకాశం కనబడుతుంది. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించి అక్కడ ఉన్న సిబ్బంది ఏ విధంగా నగదు బదిలీ చేశారు, బదిలీ చేయడానికి వాళ్ళని ఏ విధంగా ఒప్పించారు, ఎందుకంటే ఒక బ్యాంకుకు సంబంధించిన సిబ్బంది ఎవరైనా సరే అంత భారీ స్థాయిలో విదేశాలకు నగదు బదిలీ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆర్బీఐకి వాళ్ళు తెలియజేయాల్సి ఉంటుంది. అటు బ్యాంకు అధికారులు ఆర్బీఐకి తెలియజేయలేదు, ఎవరైతే హెచ్ఎండిఏ నుండి నగదు బదిలీ చేస్తున్న అధికారులు ఉన్నారో వీళ్ళు కూడా ఆర్బీఐకి చెప్పలేదు. ఈ మొత్తం కూడా రూల్స్ బ్రేక్ చేశారనేది చాలా స్పష్టంగా మనకి ఈ కేసు ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఈ మొత్తం నగదు బదిలీ చుట్టూ ఈ కేసు మొత్తం కూడా తిరుగుతుంది. కాబట్టి ఆ నగదు బదిలీకి సంబంధించిన అంశాలపైనే కేటీఆర్ నుండి పూర్తి స్థాయిలో వివరాలు ఇవాళ రాబట్టబోతున్నారు. ఎందుకంటే నిన్న అరవింద్ కుమార్ ని ఏసీబీ 6 గంటలు విచారిస్తే ఈడీ దాదాపు 8 గంటల పాటు విచారిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది విచారణ అనేది కూడా ఒకవైపు ఉత్కంఠత ఒకవైపు కొనసాగుతుంది. అలాగే లోపలికి ఏసీబీ కార్యాలయం లోపలికి న్యాయవాదిని అనుమతించారు కాబట్టి అతను లైబ్రరీలో కూర్చొని ఎదురుగా ఒక గదిలో గ్లాస్ డోర్ నుండి మాత్రమే కేటీఆర్ ని చూడడానికి అవకాశం ఉంది. అంతే తప్ప అతను విచారణ జరుగుతున్న సమయంలో లోపలికి వెళ్లడం కానీ లేదా విచారణ జరుగుతున్న అధికారులని అడగడం కానీ చేయకూడదు. అలాగే విచారణను డిస్టర్బ్ కూడా చేయకూడదు అంటూ కూడా హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి న్యాయవాది కూడా అక్కడికి లోపలికి వెళ్లాడు కేటీఆర్ తో పాటే. అతను లైబ్రరీలో కూర్చొని ఉండగా కేటీఆర్ ని విచారించడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే ఏసీబీ అధికారులు చేశారు.